కొన్ని రోజుల క్రితమే కీసర టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఒక ఘోరమైన సంఘటనని మీరు వినే ఉంటారు. కొన్ని టన్నుల బరువు గల కాంక్రీటు లారీ బోల్తా పడడం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు అనే వ్యక్తి తన BMW కారులో ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు అదుపు తప్పి ఆ లారీ ఆ కారు మీద పడినప్పుడు ఆ కారు ఎలా అప్పడంలాగా నుజ్జునుజ్జైపోయిందో మీరు చూసే ఉంటారు. ఇలాంటి ప్రమాదాల గురించి విన్నప్పుడు మనం కంగారు పడకుండా ఉండలేం. అయితే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని. మనం అంత్యదినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈరోజు కాకపోతే రేపు మనమంతా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అయితే ఎన్ని రోజులు బతికామన్నది కాదు, మనం ఎలా బతికామన్నది ముఖ్యం. బతికిన రోజులు మనం ఎవరికైనా ఉపయోగపడ్డామా? మన వలన ఎవరికైనా ఏదైనా మేలు జరిగిందా?